టీవీ20 ప్రజెంట్ మనం కోనసీమ జిల్లా బండార్లంక గ్రామంలో ఉన్నాము. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తల్ని విస్మరించి తెలుగుదేశం నాయకులందరూ కార్యకర్తల్ని మర్చిపోయారనే అపవాదం ఏదేసుకున్నారు. అలాగే పరిపాలన మీద ఎలా ఉంది ఏంటి గ్రామస్తులను తెలుసుకుందాం. బొక్క శారద గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. శారద గారు చెప్పండి, అసలు 2 years పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. 2 years పరిపాలనలో గతంలో జరిగిన దానికంటే కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ బాగానే జరుగుతున్నాయి. ఒక కార్యకర్తకి ఏంటంటే జరుగుతున్న దానికి చాలా సంతోషిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ ఏంటంటే అనుకున్న రేంజ్లో అంటే చెప్పే మాటలకి ఇక్కడ వాస్తవంగా జరుగుతున్నటువంటి ఇదికి చాలా మధ్యలో ఏంటంటే గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ ఉండకూడదని కోరుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్లు ఇస్తున్నారు అన్నారు. మేము గ్రౌండ్ లెవెల్లో జనాలందరికీ కూడా ఇలాగా మాకు పెన్షన్లు వస్తున్నాయి అది ఇది అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక వితంతు పెన్షన్లు కానీ ఒక 60 years దాటినటువంటి వాళ్ళకి పెన్షన్లు కానీ కొత్తగా పెన్షన్లు ఏమీ నోట్ చేయలేదు. ఆ నోట్ చేయడం వల్ల ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు. సో ఇటువంటిది ఏంటంటే అటువంటి గ్యాప్స్ తీయాలి. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం చెబుతున్న పనుల కింద గ్రౌండ్ లెవెల్లో చేయాలి. కానీ ఎగ్జాగ్రేట్ చేసి చెప్పడం వలన ఇప్పుడు మీడియా లెవెల్లో అన్ని పెరిగిపోయినాయి. కాబట్టి ఈ మీడియా వలన ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన వచ్చేసింది. ప్రతి విషయంలోనే ఒక అవగాహన ఉంది. అవగాహన తగ్గట్టుగా కొంతవరకు ఏంటంటే ప్రభుత్వం అయితే మంచిగానే ఉంది, చేస్తుంది. బట్ చేసిన దాంట్లో 2019లో ఏర్పడినటువంటి పరిస్థితులు మనకి ఏర్పడకుండా ఉండాలి అంటే కొన్ని పనులు మనం విస్మరించకుండా చెప్పినట్టుగా చెయ్యాలి. అటువంటి దాంట్లో కొంత జాప్యం జరిగింది అనేదే మా యొక్క ఒపీనియన్. సరే, ఎలక్షన్ ముందు కార్యకర్తలే మా దేవుళ్ళు, కార్యకర్తలే నా సర్వస్వం అని చెప్పిన టీడీపీ పార్టీ ఇప్పుడు కార్యకర్తలను గుర్తిస్తుందా? కార్యకర్తలని గుర్తిస్తుంది. బట్ అందులో ఎట్లా ఉందంటే కొత్తగా 2019 గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ మళ్ళీ పార్టీ చేస్తుంది. ఎందుకంటే కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తలే ఇది అన్నది ఏంటంటే ఒక నానుడి కింద ఉందా తప్పించి కార్యకర్తకి రియల్గా చెప్పాలంటే ఒక 80% కార్యకర్తలు డిస్సాటిస్ఫాక్షన్లోనే ఉన్నారు. దీనికి ప్రభుత్వం ఏం తీసుకుంటే బాగుంటుందని మీరు సలహా ఇస్తారు? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి సంబంధించినంత వరకు, ఎందుకంటే హై లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు చెప్తున్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా లేదా అనేది వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవాలి. ఆ ఫాలోఅప్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ దంగేటి నాగేశ్వరరావు గారు ఉన్నారు. చాలా మంది ఎదురు చూస్తున్నారండి. కొత్త ఆయన ఆదుర్దుగా ఉన్నారు అందరూనే. ఇంకా పింఛన్లు అవి ఇవ్వట్లేదు. ఇంకా చాలా మంది పింఛన్లు రాలేదని చాలా మంది బాధపడతారు. చెప్పండి సాయిబాబు గారు. అదేండి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తుందని ప్రభుత్వం చెప్పిందండి. అప్పుడు కనీసం ఇప్పుడు 60 సంవత్సరాలుగా దాటిన వాళ్ళకి కూడా పింఛన్ ఇవ్వట్లేదండి. అందుకని మేము 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా పింఛన్ ఇచ్చేలా చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మంచిగానే చేస్తుంది, కానీ ఇక్కడ అధికారులు మాత్రం సరిగ్గా చేయట్లేదు. అందుకని మనం స్పందించి దీన్ని వెంటనే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. లోకల్ ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు, ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన పరిస్థితి ఏంటి? అమలాపురం నియోజకవర్గం మా ప్రీతమ నాయకుడు ఐతాబత్తుల ఆనందరావు గారు పరిపాలనలో దురంధరుడైన ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆయన యొక్క దూరదృష్టితోటే ఈరోజు అమలాపురం నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుంది. కానీ అమలాపురంలో అంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ దృష్టిలో ఎలా ఉందో అంటే గ్రౌండ్ లెవెల్లో ఏదైనా చెప్తున్నాం అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా అమలు అవుతుందా లేదా అని చూసుకోవాలి. అదేవిధంగా ఆనందరావు గారి దృష్టిలో కూడా మన అమలాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా కొన్ని సంస్థాగత లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలని సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. కార్యకర్తల అభిప్రాయం ఇప్పుడే వచ్చారు బోరయ్య గారు, ఆయన అడిగి తెలుసుకున్నారండి. 19 ఎలా ఉంటుంది, 19లో ఎలా ఉంది, 24 తర్వాత ఎలా ఉందో ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. నమస్కారం అండి. 2024 నుంచి కూడా ఈ 2026
అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి చాలా వరకు కూడా అవ్వట్లేదు. కొన్ని అవుతున్నాయి. అమలాపురం లొకేషన్లో అయితే మాత్రం కొన్ని పనులు అవుతున్నాయండి, కొన్ని అవ్వట్లేదు. మరి చాలామంది 1500 ఒకటండి, తర్వాత ఇంకా ఉన్నాయండి వాళ్ళు వేయవలసినవి. నేత కార్మికులు కూడా 25,000 అంటున్నారు, అవి అంటున్నారు కానీ అవ్వట్లేదు. ఇలాగా మరి బీసీ మరి చట్టం ఒకటి ఎత్తన్నారు, అది యాక్ట్ ఎత్తన్నారు, అది తేలేదు. ఇలాగ చాలా ఉన్నాయండి. కొంతవరకు పర్వాలేదు, కొంతవరకు అయితే మాత్రం జనాల్లో అసంతృప్తిగా ఉందండి. అది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.